Hi, this is Ramakrishna. Please share and subscribe my channel RK's Competitive English. Today's our concept is present continuous tense. ఆ పేరులోనే ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే పేరులోనే ఉంది దాని మీనింగ్. అంటే ప్రజెంట్ ప్రస్తుతం, కంటిన్యూస్ జరుగుతూ ఉన్న కాలం, అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న కాలాన్నే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో ఇంతకీ ఈ ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్తారు, దాన్ని ఎలా ఫామ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి, సో మెయిన్ వెర్బ్కి ఐఎన్జీ ఎందుకు యాడ్ చేయాలి, సో అవన్నీ రీజన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ సబ్జెక్టు యాము ఈజు ఆరు. ఫస్ట్ సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ యామ్ కానీ ఈజ్ కానీ ఆరు, తర్వాత మెయిన్ వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. సో ఈ మెయిన్ వెర్బ్కి ఐఎన్జీ ఎందుకంటే ఒక పని కంటిన్యూస్గా జరుగుతుందని చెప్పవలసి వచ్చినప్పుడు వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతున్నాం, రీడింగ్ అంటే అది కంటిన్యూస్గా జరిగే పని. సో పరిగెడుతున్నాం, రన్నింగ్ అంటే కంటిన్యూస్గా జరిగే పని. స్టడీయింగ్ చదువుతున్నాం అంటే కంటిన్యూస్గా జరిగే పని. స్పీకింగ్ మాట్లాడుతున్నాం అంటే కంటిన్యూస్గా జరిగే పని. సో ఇలా ఏదైనా ఒక కంటిన్యూస్గా జరిగే పనికి ఐఎన్జీ యాడ్ చేయాలి. దానివల్ల మనం ఇక్కడ V1కి ఐఎన్జీ అనేది యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వెన్ యూ హ్యావ్ యాడ్ ది ఐఎన్జీ ఇన్ దిస్ టెన్స్. అంటే మనం ఐఎన్జీ యాడ్ చేయడానికి గల రీజన్. ఫస్ట్ తర్వాత చూడండి ఆబ్జెక్ట్, లాస్ట్లో ఆబ్జెక్ట్ రాస్తాం. ఇక్కడ సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్. సో ఏ సబ్జెక్ట్ కింద వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వెర్బ్ను మనం యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది వచ్చింది అనుకోండి, దానికి యామ్ అనేది యూజ్ చేయాలి. ఐ అంటే మీనింగ్ నేను అని, యామ్ అంటే ఉన్నానని. ఇంగ్లీష్లో ఒకే ఒక అర్థం ఉన్నటువంటి రెండు పదాలు. ఫస్ట్ వన్ ఐ, సెకండ్ వన్ యామ్. ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నానని అర్థం. సో ఇక్కడ చూడండి, ఐ కానీ సబ్జెక్ట్ కింద వస్తే అంటే దీని ప్లేస్లో ఇక్కడ మీరు యామ్నే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ ఐ కాకుండా ఈ అంటే అతడు, షీ ఆమె, ఇట్ అది సింగులర్ నౌన్స్ అంటే ఏకవచన నామవాచకాలు వచ్చినప్పుడు, అంటే రాజు, రవి, శేఖర్ ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు ఈజ్ అనేది తీసుకోవాలి. అంటే హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, సింగులర్ నౌన్స్ వచ్చినా ఈజ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత చూడండి లాస్ట్లో ఒకవేళ వి మేము, మనము, యు నీవు, నీకు, నిన్ను, మీరు, మీకు, మిమ్మల్ని అని 6 అర్థాలు ఉంటాయి యూకి. దే అంటే వారు, ఫ్లోరల్ నౌన్స్ అంటే బహువచన నామవాచకాలు. సో ఇవి సబ్జెక్ట్ కింద వస్తాయి. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ పొజిషన్లో వి కానీ, యు కానీ, దే కానీ, ఫ్లోరల్ నౌన్స్ కానీ వస్తాయి. అంటే బహువచన నామవాచకాలు ఏదైనా వస్తాయి, చెట్లు లేకపోతే కార్లు, బస్సులు ఇలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆర్ అనేది వాడాలి. సో ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నావు అని మీనింగ్. సో ఇక్కడ ఈజ్ అన్నది ఉన్నది, ఉన్నాడని మీనింగు. సో ఈ విధంగా అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చేస్తాం, అంటే సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ అగ్రిమెంట్. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ అనేది చూడండి, V1కి ఐఎన్జీ ఎందుకు యాడ్ చేస్తున్నాం. సో V1కి ఎప్పుడైనా ఐఎన్జీ యాడ్ చేస్తే దాని అర్థం ఈ ఐఎన్జీకి ఈక్వల్ టు ఈ దీర్ఘం అనమాట. జరుగుతూ, స్పీకింగ్ మాట్లాడుతూ, రన్నింగ్ పరిగెడుతూ, స్టడీయింగ్ చదువుతూ, వాకింగ్ నడుస్తూ. సో ఇలా దీర్ఘానికి దీర్ఘం ఉండాలంటే మనం ఐఎన్జీ యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఐఎన్జీ యాడ్ చేయడానికి గల రీజన్ ఏంటంటే కంటిన్యూస్ టెన్స్, అంటే కంటిన్యూస్గా జరుగుతుంది. ప్రజెంట్ ప్రస్తుతం కంటిన్యూస్గా జరిగే కాలం. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఒక పని స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా జరగాలి. ఐఎమ్ టీచింగ్ క్లాస్. సో నేను ప్రస్తుతం తరగతి బోధిస్తున్నాను, అంటే ఇంగ్లీష్ క్లాస్ బోధిస్తున్నాను. సో అట్లాగే అనమాట. లేకపోతే యు ఆర్ లిజనింగ్ క్లాస్, మీరు క్లాస్ వింటున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని కంటిన్యూస్గా వింటున్నారు. సో ఇలాగ ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరిగినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. దే అంటే వారు, క్రికెట్ అనేది తెలుగు కూడా క్రికెటే, ప్లేయింగ్ ఆడుతూ, ఆర్ అంటే ఉన్నారని మీనింగ్. సో వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. లేకపోతే కొంచెం ఉన్నాయి, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ఇక్కడ చూడండి, ఈచ్ అదర్ అంటే ఇద్దరే ఉన్నారని అర్థం, వారితో వారు మాట్లాడుకుంటున్నారని అర్థం. సో చూడండి,
దే వారు ఆర్ ఉన్నారు టాకింగ్ మాట్లాడుతూ. టూ అంటే తో అని అర్థం ఇక్కడ. అంటే టాకింగ్ పక్కన టాక్ పక్కన టూ అనే ప్రిపోజిషన్ రావాలి. సో ఈచ్ అదర్ అంటే ఒకరికి ఒకరు. ఈచ్ అదర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయాలి. అంటే ఇక్కడ దే అనే వాళ్ళు ఇద్దరు అని అర్థం. సో వాళ్ళిద్దరితో వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటారని అర్థం. సో ఇప్పుడు ఒక పని కంటిన్యూస్గా జరుగుతుంది. మీకు ఇంకో ల్యాండ్ మార్క్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎట్ ప్రెజెంట్ అని ఉందనుకోండి, అట్ ప్రెజెంట్ అని ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం. ఇంకొకటి నువ్వు ఎక్కడైనా లుక్ అని చూసావు అనుకోండి, లుక్ అనే ఓడి కానీ కనబడితే మీకు అది కూడా మ్యాక్సిమం 99.99% ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఓకేనా? సో అంటే ఎవరైనా లుక్ అని అన్నారు అనుకోండి, సో లుక్ సంబడి ఈస్ కమింగ్, చూడు ఎవరు వస్తున్నారు. అలాగా ఏదైనా ప్రస్తుతం కంటిన్యూస్గా జరిగేటువంటి పని ఏదైనా ఉన్నప్పుడు ఇవి మనం సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ మార్క్స్ లాంటివి. అంటే ఒక గుర్తులు అనమాట. మీరు బండ గుర్తులు అంటారు సార్, అలాంటివి అనమాట. అట్ ప్రెజెంట్ అనేది కానీ కనబడితే అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటుంది. లుక్ అని ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయాలి. సో ప్రెజెంట్ కంటిన్యూస్కి ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. సో జనరల్గా యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. దీనికి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా ఉంది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ సబ్జెక్టు యాము ఈజు ఆరు V1 కైఎన్జి ఆబ్జెక్టు. సో ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. దీనికి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ అనే దానికి రెండు స్ట్రక్చర్లు ఉంటాయి. ఒకటి యాక్టివ్ వాయిస్లో ఒక స్ట్రక్చరు, పాసివ్ వాయిస్లో ఒక స్ట్రక్చరు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే దేనికైతే ఇండివిజువల్గా చెప్తారు. అది యాక్టివ్ వాయిస్ అనుకుంటారు, ఇది పాసివ్ వాయిస్ అనుకుంటారు. సో దానికి దీనికి సంబంధం లేదనుకుంటారు. కానీ బేసికల్గా రెండు ఒక దగ్గరే చెప్పాలి. సో మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఉన్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి డేటాని అంతటి ఒక దగ్గరికి తీసుకొచ్చి సో మనం నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ ఎంత విస్తారంగా ఉన్నా సరే దాన్ని క్లుప్తంగా తయారు చేసి మైండ్లో పెట్టాలా, ఈజీగా సాల్వ్ చేయగలగాలి. అందుకే ఈ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ని పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని ఒకే దగ్గర చెప్తున్నాను నేను. సో చూడండి ఒకసారి, ఇక్కడ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటే చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, యామ్ ఈజ్ ఆర్ రాస్తాము. సో ఇక్కడ V1 కైఎన్జీకి బదులు మనం బీయింగ్ అని రాస్తాం. అంటే జరుగుతూ ఉన్నదని తెలియజేయడానికి ఒక పని. సో అక్కడ ఉన్నటువంటి V1కి V3 రాసి బై రాసి ఆబ్జెక్ట్ రాస్తాం. సో ఇది స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని ఎలా ఫార్మేషన్ చేశారన్నది కింద నుంచి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దే ఆర్ మేకింగ్ కైట్స్ అంటే ఇది యాక్టివ్ వాయిస్ ఫార్మేట్లో ఉంది. చూడండి ఒకసారి, సబ్జెక్ట్ ఉంది, అమెజాన్లో ఆర్ ఉంది, మేక్ ఐఎన్జీ యాడ్ అయింది, కైట్స్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీనికి పాసివ్ వాయిస్ రాయాలి. సో జనరల్గా పాసివ్ వాయిస్ రాయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం. ఆ సబ్జెక్ట్ని బట్టి సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ నేను డిసైడ్ చేస్తాం. సబ్జెక్ట్కి హెల్పింగ్ వెర్బ్కి ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం కైట్స్ అనేది ఫ్లోరల్ కాబట్టి యామా ఈజా ఆర్ అనేది ఏదో డిసైడ్ చేస్తాం. ఎందుకంటే కైట్స్ అనేది ఫ్లోరల్ కాబట్టి ఆర్ అనేది రాస్తాం. ఆ తర్వాత బీయింగ్, ఎందుకంటే మేకింగ్ అనేది ఉంది కాబట్టి ఒక కంటిన్యూస్ యాక్షన్ తెలియజేయాలి కాబట్టి బీయింగ్ అని రాసి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంటే V1కి ఐఎన్జీ ఉంటుంది కాబట్టి ఆ V1 వెర్బ్కి V3 రాసి బై రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాం. ఇది యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి ట్రాన్స్లేట్ చేసేటువంటి పద్ధతి. కానీ ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని పాసివ్ వాయిస్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఫస్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ టెన్స్కి పాసివ్ వాయిస్ ఉందని ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో ఆబ్జెక్ట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో వితౌట్ ఆబ్జెక్ట్ యూ షుడ్ నాట్ రైట్ ద పాసివ్ వాయిస్ టు ద ఎనీ సెంటెన్స్. అంటే ఆబ్జెక్ట్ లేకుండా మనం ఏ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్కి పాసివ్ వాయిస్ రాయలేము. వాడిచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లోని మనకు ఆబ్జెక్ట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి వెర్బ్ మీద వాట్, విచ్, హూ అనే 3 ప్రశ్నలు వేయాలి. 3 ప్రశ్నలు వేయాలి. వాట్ ఏమిటి చేశారు, కైట్స్. విచ్ ఏది చేశారు, దేన్ని చేశారు, కైట్స్. హూ ఎవరిని చేశారు. అంటే మూడిట్లో ఏ ఒక్కదానికి సమాధానం వచ్చినా అది ఆబ్జెక్ట్ అవుతుంది. మూడిట్లకి అవసరం లేదు. 3 ప్రశ్నలు కూడా దానికి సెట్ కావు. ఏదో ఒక ప్రశ్న సెట్ అయినా సరే ఆ ప్రశ్న సెట్ అయిన ప్రశ్నకి వచ్చినటువంటి ఆన్సరే ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ని అంటే వాట్ ఏమిటి తయారు చేశారు వాళ్ళు, కైట్స్. ఆ కైట్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కింద రాస్తాం. కైట్స్ అనేది సింగులరా ఫ్లోరలా, ఫ్లోరల్ అయితే ఆర్ రాయాల, అది సింగులర్ అయితే ఈజ్ రాయాల, అవి వస్తే యామ్ రాయాల. సో కైట్స్ ఆర్. సో మనకి కంటిన్యూస్ యాక్షన్ కాబట్టి బీయింగ్ అనేది రాయాలి. బీయింగ్ అని రాసి
సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏదైతే V1 ఉందో దానికి V3 రాయాలి. V3 ఏంటి? మేకు మేడు. సో మేడ్ బై. సో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? దే. దానికి ఆబ్జెక్ట్ దెమ్. సో ఇప్పుడు తెలుగు మీనింగ్ చూడండి ఒకసారి. దే ఆర్ మేకింగ్ కైట్స్. వారు గాలిపటాలు తయారు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చూడండి, సబ్జెక్ట్ తీసుకొని మిగతా బ్యాక్ సైడ్ నుంచి ట్రాన్స్లేట్ చేసుకుంటూ రావాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకోవాలి. వారు గాలిపటాలు తయారు చేస్తూ ఉన్నారు. సో వారు గాలిపటాలు తయారు చేస్తున్నారు. ఇది చూడండి, గాలిపటాలు కైట్స్. ఏమంటే వారి చేత మేడ్ అంటే తయారు చేయబడుతూ. బీయింగ్ అంటే తూ అని అర్థం, అంటే దీర్ఘం. తయారు చేయబడుతూ ఉన్నవి. ఓకేనా? సో కైట్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై దెమ్ అంటే ఆ గాలిపటాలు వారి చేత తయారు చేయబడుతూ ఉన్నవి అని అర్థం. ఇక్కడ వారు గాలిపటాలు తయారు చేస్తున్నారండి. అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసి రాయడాన్నే పాసివ్ వాయిస్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, షీఈస్ డూయింగ్ ఏ జాబ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఏ టెన్స్? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇందులో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి పాసివ్ వాయిస్ రాయొచ్చు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఉందో లేదా? డూయింగ్. సో వాట్, విచ్, హూ 3 ప్రశ్నలు వేసాం. వాట్, విచ్, హూ 3 ప్రశ్నలు వేసినప్పుడు చూడండి. సో ఏం చేస్తుందామే? వాట్ ఫస్ట్ జాబ్, ఒక జాబ్ చేస్తుంది. సో అది ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ జాబ్ రాస్తాం. ఈ జాబ్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ అయితే ఈజ్ రాయాలా? ఈజ్. సో బీయింగ్, డూయింగ్ బదులు అంటే ఇక్కడ బీయింగ్ అనేది రాయాలి. కంటిన్యూస్గా చేస్తున్నారు కాబట్టి బీయింగ్. సో డూకి డూ, డిడ్, డన్. బై సబ్జెక్ట్ సి, ఆబ్జెక్ట్ అయ్యేసరికి హర్ అవుతుంది. సో తెలుగు మీనింగ్ చూడండి, షీ ఈజ్ డూయింగ్ ఏ జాబ్. ఆమె ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నది. ఒక ఉద్యోగం ఆమె చేత చెయ్యబడుతూ ఉన్నది. ఒక ఉద్యోగం ఆమె చేత చెయ్యబడుతూ ఉన్నది. సో లాస్ట్లో చూడండి, ఎంఎన్సి ఈజ్ కండక్టింగ్ ఏ మీటింగ్ అంటే మల్టీనేషనల్ కంపెనీ అనేది ఒక సమావేశమును నిర్వహిస్తూ ఉన్నది. సో చూడండి, మల్టీనేషనల్ కంపెనీ అంటే మల్టీనేషనల్ అంటే అంతర్జాతీయ స్థాయిలో అంటే ఎక్కువ దేశాల మధ్య ఉంటుంది సరే. సో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నేషనల్. మల్టీనేషనల్ మీన్స్ అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఫాలో అయ్యాయి అనుకోండి, అది వరల్డ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక అంశాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఫాలో అయితే ఒక అంశాన్ని, అది వరల్డ్. లేదు కొన్ని దేశాలు మాత్రమే ఫాలో అయితే ఇంటర్నేషనల్. ఓకేనా? సో ఎంఎన్సీ అనేది అన్ని దేశాల్లోనే ఉండొచ్చు, లేకపోతే కొన్ని దేశాల్లో ఉండొచ్చు. అందుకే ఇంటర్నేషనల్ కింద మనం ట్రీట్ చేద్దాం. ఎంఎన్సీ ఈజ్ కండక్టింగ్ ఏ మీటింగ్. సో మల్టీనేషనల్ కంపెనీ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది. సో దీన్ని చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కండక్టింగ్ ఏం కండక్ట్ చేస్తుంది? ఏ మీటింగ్. సో ఏ మీటింగ్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్. తర్వాత కండక్టింగ్ అంటే బీయింగ్ రాయాలి. బీయింగ్ కండక్టెడ్ బై V3, కండక్టెడ్ బై ఎంఎన్సి. సో చూడండి, మల్టీనేషనల్ కంపెనీ అనేది ఒక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఒక మీటింగ్ అంటే ఒక సమావేశం మల్టీనేషనల్ కంపెనీ చేత నిర్వహించబడుతూ ఉన్నది అని దీని అర్థం. సో ఈ విధంగా యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని పాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి. మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్కి 2 స్ట్రక్చర్లు ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్జెక్టు, యామీజారు, V1 కైఎన్జీ, ఆబ్జెక్టు. ఇది యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. దానికి పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు, యామీజారు ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేస్తాం. సో ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్ ప్రకారం హెల్పింగ్ వెర్బ్ డిసైడ్ చేస్తాం. ఐ వస్తే యామని, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సింగులర్ నౌన్స్ కానీ వస్తే ఈజ్ అని, లేకపోతే ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ ఫ్లోరల్ వస్తే ఆర్ అని రాసిన తర్వాత బీయింగ్ రాసి, V3 రాసి, బై రాసి, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్ కింద రాస్తాం. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ మీద కొన్ని ఎగ్జామ్స్ అంటే బేసిక్స్, మినిమం బేసిక్స్ అనమాట ఇవి. సో ఇందులో ఉన్నటువంటి కొన్ని లెటర్స్ అంటే కొన్ని వర్డ్స్ని చూసి మీరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే రాయాలనేటువంటి కొన్ని వర్డ్స్ రాశాను. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ డాష్ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. సో హీ డాష్ డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. సో డోంట్ డిస్టర్బ్ హిమ్ నౌ. నవ్ అనేది ఉందనుకోండి, ప్రెజెంట్ కంటిన్యూస్ చూడండి, ప్రెజెంట్ కంటిన్యూస్లో రాయండి. నవ్ అనేది అంటే ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట. డోంట్ డిస్టర్బ్ హిమ్, అతనికి అంతరాయం కలిగించొద్దు. ఎందుకు? సో హీ డాష్ లాస్ట్లో మనకి స్టడీ అనేది ఇచ్చాడు. సో హీ
ఈ స్టడీయింగ్, అతను చదువుతూ ఉన్నాడు, అందుకే అతనికి అంతరాయం కలిగించవద్దు. కాబట్టి ఇక్కడ ఈ స్టడీయింగ్ అని రాయాలి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని, అతను చదువుతూ ఉన్నాడు. సో ఏం చూడండి, లుక్ అండ్ ఈ డాష్ ఇన్ ద గార్డెన్. సో లుక్ అనే టర్మ్ ఎప్పుడైనా కనబడితే మీరు అది ప్రజెంట్ కంటిన్యూస్లోనే రాయండి. లుక్ అనే వర్డ్ కనబడితే మీరు ప్రజెంట్ కంటిన్యూస్లో రాయండి. సో అండ్ ఈజ్ ప్లేయింగ్, ఎందుకంటే అండ్ అని సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకున్నాం, ప్లేకి ఐఎన్జీ. సో అండ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. చూడు అండ్ అనేవాడు గార్డెన్లో ఆడుకుంటున్నాడు అని అర్థం. డోంట్ మేక్ నాయిస్, శబ్దం చేయొద్దు. ద బేబీ డాష్, అంటే నువ్వు శబ్దం చేయొద్దు, ఎందుకంటే బేబీ ఆ పాప కానీ బాబు కానీ, బేబీ ఈజ్ స్లీపింగ్. సో నిద్రిస్తూ ఉన్నాడు అంటే కంటిన్యూస్గా చేసే పని, కంటిన్యూస్గా చేసే పనికి అంటే ఒక సబ్జెక్ట్ తర్వాత యామ్యూజార్లు ఉపయోగించి వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. సో అది ప్రస్తుతం కంటిన్యూస్గా జరుగుతున్న పని అని అర్థం. సో బేబీ అనేది పడుకుని నిద్రిస్తూ ఉన్నదన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఉంది ఈ డాష్ ఇన్ బెంగళూరు అట్ ప్రెజెంట్. అట్ ప్రెజెంట్ అనేది ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ రాయాలి. సో చూడండి, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. సో హీ ఈజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు. ఇన్ ఎందుకంటే బెంగళూరు అనేది చాలా పెద్ద ప్రదేశం కాబట్టి, అదే చిన్న ప్రదేశం అయితే ఎట్ట వాడాలి. ఒక ప్రదేశం పెద్దదైతే ఇన్ను వాడాలి ప్రిపోజిషను, లేకపోతే చిన్నదైతే అంటే హ్యామ్లెట్ అంటే కుగ్రామాలు చిన్న చిన్న ప్యాట్లో ఉన్నప్పుడు వాటి ముందు ఎట్ అనేది రాయాలి. సో నెక్స్ట్ చూడండి, గీతిక డాష్ బికాస్ ఈ లాస్ట్ హెర్ పర్స్. సో ఆమె పర్సన్ కోల్పోయింది, ఏం చేస్తుంది, ఎందుకు, షీఈ్ అంటే గీతిక ఈజ్ క్రైయింగ్. సో ఆమె పర్సన్ కోల్పోయింది కాబట్టి ఏడుస్తూ ఉన్నది కూడా కంటిన్యూస్గా జరిగేటువంటి పని. సో అందుకే ఈజ్ క్రైయింగ్ అనేది రాయాలి. నెక్స్ట్ చూడండి, రాజు డస్ నాట్ లైక్ టు బి డిస్టర్బ్డ్. సో అతనికి ఇష్టం లేదు ఏంటి, అంతరాయం కలిగించడం. సో వెన్ షీ డాష్ వర్క్ అంటే వెన్ షీ ఈజ్ వర్కింగ్ అని అర్థం, అంటే ఆమె పని చేస్తూ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు రాజుకి అని అర్థం. సో లాస్ట్ చూడండి, ఇది మీకు జనరల్గా రాశాను, అంటే మినిమం లాస్ట్లో చాలా ఈజీగా ఉందని కంగారు పడకండి. సో అక్కడ వేర్ ఆర్ యూ క్వశ్చన్ మార్క్ ఉండాలి లాస్ట్లో, ఎందుకంటే వేర్ అనేది WH వర్డ్ కాబట్టి. సో వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. సో ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందు రాస్తాం, యూకి ఆర్ అనేది వస్తుంది. సో యూ ఆర్ గోయింగ్. సో వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రశ్నలు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ఇవి చిన్న ప్రశ్నలు అనుకోవసరం లేదు, మీరు సాల్వ్ చేసే పద్ధతి కోసం నేను చిన్న చిన్న ల్యాండ్ మార్క్స్ అంటే చిన్న చిన్న మీకు ఈ వర్డ్ని ఎలా ఐడెంటిఫై చేసి ఈ టెన్స్లో రాయడం అనేది చెప్పాను. ఇది మినిమం బేసిక్స్. సో నా క్లాసులు మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఆ క్లాసులకు సంబంధించినటువంటి లింకు నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.